దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యయ్యో బలాఢ్యులు కూలిపోయిరే సింహ వ్యాఘ్రములు అంటూ. ఆ పడిపోయినాడు బలహీనుడైతే అంత దుఃఖమే ఉండదు. అన్ని తెలిసినోడు, ఆత్మలు ఎదిగినోడు, ఏనాడో బాప్తిసం పొందినోడు, ఆత్మను పొందినోడు, భాషలు మాట్లాడినోడు, ఓరి బాబోయ్ సేవ సువార్త భారం అన్నాడు. తీర చూస్తే ఒక స్త్రీ విషయంలోనూ డబ్బు విషయంలో దోపుని పడిపోయి కనపడుతున్నాడు. తప్పించుకొనిన వారు, శేషించిన వారు ఈ రీతిగా ఉంటారు. శేషించిన వారు యెరూషలేము నుండి తప్పించుకుని వారు సియోను కొండల నుండి బయలుదేరతారు అని ప్రభు మాట్లాడారు. ఈ భూమి మీద ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సంభాషణలోనైనా తప్పించుకొనిన వారు అనే మాట ఎవరికైనా ఆపాదించబడితే అదేమి ఘనత కలిగించే మాటగా ఉండదు, సౌకర్యంగా ఉండదు. ఎవరైనా నేను తప్పించుకున్నాను అని చెబితే దాన్ని ఘనతగా ఎవ్వరు భావించరు. అదేంట్రా ఫేస్ చేయాలి కానీ, ఓడించాలి కానీ, సాధించాలి కానీ తప్పించుకోవడం ఏమిట్రా? అది యుద్ధమైనా, అది పరీక్ష అయినా, అదే పోరాటమైన నేను తప్పించుకున్నాను అని చెబితే అదేం ఘనతగా ఉండదు. చేతగాని వాడిగానో, బలహీనుడిగానో, పారిపోయిన వాడిగానో అర్థం వస్తుంది. కానీ ఒక్క పాపం విషయంలో మాత్రమే నేను అందులో పడిపోకుండా తప్పించుకున్నాననే మాట ఎంతో ఘనతకు, ఆశీర్వాదానికి కారణంగా ఉంటుంది. ప్రభు ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, ఎవడైతే తప్పించుకునగలుగుతాడో వాడే దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాడని వాక్యం రాయబడింది. మనం ఈ విషయాలు ఆ ప్రారంభంలో ధ్యానిస్తున్నప్పుడే మనం స్పష్టంగా ఈ మాటలు కూడా అనుకున్నాం. దేవుని కృపను బట్టి మనం చూస్తే మరి యోసేపు తప్పించుకొని పారిపోయెను అనే వాక్యాన్ని కూడా మనం చదివి మరి ఇలా తప్పించుకొని బట్టి అతడు రాజు అయ్యాడు అనే వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఎన్నో శోధనలు, ఎన్నో ప్రలోభాలు, ఎన్నో ఆశలు, ఎన్నో అవకాశాలు జీవితంలో ఈ భూమి మీద బ్రతికినంతసేపు మనకు వస్తాయి. స్త్రీ రూపంలో, పురుషుని రూపంలో, డబ్బు రూపంలో, పదవి రూపంలో, అవకాశం రూపంలో, అధికారం రూపంలో, ఘనత రూపంలో, పొగడత రూపంలో ఏదో ఒక శోధన మనం ఉన్నంతకాలం మనకు వస్తూనే ఉంటుంది. అందులో పడిపోకుండా తప్పించుకొనగలిగితేనే శ్రేష్టమైన ఆశీర్వాదం అనేది ఈ వాగ్దానంలో ఒక భాగంగా చేయబడింది. ఎన్నో అవకాశాలు నీకు వస్తుంటాయి. దేవుని బిడ్డలారా, ఈ ఒక్క అబద్ధం ఆడితే ఇంత ప్రయోజనం వస్తుందని, ఈ ఒక చిన్న మోసం చేస్తే ఇంత లాభం కలుగుతుందని. ఏమండి, ఉదాహరణకి రిజర్వేషన్లు పొందే క్రమంలో కానీ, ఏదన్నా ఆర్థికపరమైనటువంటి మినహాయింపు వచ్చే అవకాశం ఉంటే కానీ, నిజానికి కాకపోయినా ఈ ఒక్క మాట అబద్ధం ఆడేస్తే ఇంత డబ్బు కలిసి వచ్చే ప్రమాదం, ఇంత ఫీజు కట్టే బాధ తప్పుద్దని, ఈ యాతన తొలగిపోద్దని, పోన్లే ఆ చిన్న అబద్ధం ఆడి ఆ వెసులుబాటును పొందడం కూడా దేవుని కృప, దేవుని ఏర్పాటును భావించే అద్భుతమైన భక్తులు కూడా భూమి మీద ఉన్నారు. అయ్యో నేను డబ్బు కోసం అబద్ధం ఆడేశానే, రాజీ పడిపోయానే, కకృతి పడ్డానే, రోషంగా నిలబడలేకపోయానే అనే బాధ కించిత్ కూడా లేకుండా దేవుని కృపను బట్టి బాగా మేనేజ్ చేయగలిగానే అని ఆనందపడిపోయే భక్తులు ఉన్నారంటే, ఒక అబద్ధం ఆడటాన్ని, ఒక మోసం చేయడాన్ని, ఏమండి అది దేవుని కృపతో సమర్థించుకోవడం అంటే ఎంత నిర్లజ్జ జీవితం, అది ఎంత పతనమైపోయిన విలువలకు సాదృశ్యంగా ఉందో మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవడయ్యా ధన్యుడు, ఎవడయ్యా యోగ్యుని అడిగితే ఎవడు తప్పించుకుంటాడో ఆడు. ఆమేనంటారా? హల్లెలూయా. మనం చదువుకున్న వాక్య భాగంలో తప్పించుకుని వారు సియోను కొండల నుంచి వస్తారని మీకు అక్కడ కనబడుతుంది కదా. ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు? ఓబద్య పుస్తకం చూడండి ఒకసారి. ఇండెక్స్కి వెళ్ళిపోవటమేనా? ఇంకా దేవుని కృపలో పాత నిబంధన గ్రంథంలో చిన్న ప్రవక్తలు దానియేలు, ఆ తర్వాత అలాగ హోషేయ, ఆమోసు, తర్వాత ఉంటాడు ఓబద్య. మనకంటే ఎదురుగుండా ఉన్నాడు కానీ బైబిల్ అంత ఈజీగా దొరకడు. హల్లెలూయా. ఓబద్య గ్రంథములో 8వ అధ్యాయమును మీరు అడగొద్దిగా 17వ వచనాన్ని చూస్తారా? అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకుని వారు దాని మీద నివసింతురు. గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. ఆ సియోను కొండ మీద ఎవరు ఉంటారు? తప్పించుకుని వారే. గట్టిగా ఆమేనన్నాడు ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఏదో ఏమండి ఇప్పుడు తప్పించుకోవడం అంటే పనికిమాలిన తెలివి ఎలా తగలబడిందంటే, అబద్ధం ఆడిన తప్పు చేసిన తల్లిదండ్రుల దగ్గర దొరకకుండా తప్పించుకోవటం, పాఠశాలలో పనికి పనిచేసి ఉపాధ్యాయుల చేతిలో చెక్కకుండా తప్పించుకోవడం, ఏమిటి బరి తెగించి రోడ్డు మీద పాపం చేసి పోలీసు వారి చేతిలో
ఇంకా టాక్టీస్ ఏమిటంటే సీసీ కెమెరాలో పడకుండా తప్పించుకోవటం. ఇలాంటి నీచ నికృష్ట చెత్త పాపిష్టి ఐడియాలతోనే తగలబడింది ఈ తరం అంతా కూడా. నువ్వు పాపములో పడకుండా తప్పించుకోగలిగితే, ఆమేన్, ఆ ప్రలోభాల్లో పడకుండా తప్పించుకోగలిగితే, ఒక యోసేపు తప్పించుకున్నట్లుగా నువ్వు తప్పించుకోగలిగితే, అలా తప్పించుకుని వారంట ఏమండి సియోను కొండ మీద కనపడతారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు మంచి మంచి తెలివైన వారి జాబితాలో ఉంటున్నావు, ఏమండి మంచి మార్కులు వచ్చే వాళ్ళ జాబితాలో ఉంటున్నావు, బాగా ఎంటర్టైన్ చేసి అందరిని నవ్వించే వారి జాబితాలో ఉంటున్నావు, మేధో వర్గంలో నువ్వు చేరిపోయావు, నువ్వు చాలా అద్భుతమైన తెలివితేటలు కనబడుతున్నావు. కానీ నీ ఎదుటికి సాధారణంగా మనుషులందరికీ వచ్చిన శోధనలు వస్తున్నప్పుడు, అది శరీరాశ కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవడంబం కావచ్చు, నువ్వు దాన్ని ఎదిరించిన వాడివా, ఓడించిన వాడివా, ఆ ఊరిలో పడకుండా తప్పించుకున్న వాడివా, నీకున్న ఘనత ఏముంది? సొలొమోను కొనిన తెలివితేటలు ఎవడుకొనే భూమి మీద? రాబోయే తరాల్లో కూడా ఎవరికి అంత జ్ఞానం ఇవ్వనని చెప్పాడు దేవుడు. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు సొలొమోనుకు తెలుసు అని చెప్తారు. ఇంకా అతనికి మానవ భాషలు కాక పక్షుల భాషలు తెలుసట. ఓ చోట కూర్చొని పక్షుల భాషలు మాట్లాడితే పక్షులను చుట్టూ చేరి ముచ్చట్లు పెట్టే పరిస్థితి ఉండేదిట. ఇంత జ్ఞానం అని చెప్పడానికి అంతుపంతు లేని తలకాయది. But at the end of the day, he made a very big zero. Waste. ఇప్పుడు ఇంత పెద్ద మేధావి, అదే సామెత తెలివిగల కుందులు కరెక్ట్గా వేటగాడు ఒళ్ళు పడిందంట. ఎగిరి చంగిన గంతులేసి అడ్డెళ్ళి తిన్నగా వచ్చి శాంతంగా కూర్చున్న వేటగాడు ఒళ్ళు పడిందంట. ఇక్కడికి తిప్పలేముంది అసలు. అది తప్పించుకొని పారిపోతుంటే సకల విన్యాసాలు చేసి బంధించడం కాదు, అదే ఎగురకుండా చొల్లు పడుద్ది. చాలా తెలివైనడుగా కనబడతాడు, వెళ్ళి పిలునోట్లో తలకబెట్టిన పరిస్థితి అయిపోతుంది. అతనికి ఉన్నంత జ్ఞానం ఇంకెవరికి ఉంది చెప్పండి? సంసోనుకున్నంత బలం ఎవరికి ఉంది చెప్పండి? బలవంతులే పడిపోతున్నారు, జ్ఞానవంతులే పడిపోతున్నారు, కానీ భక్తి కలిగిన వారు మాత్రం సేవ్ అవుతున్నారు. నేను అందుకనే యెహోవా నీ నామం అనే పాట మీద ఆ పాట రాస్తూ ఉన్నప్పుడు వాడిన పదం అదే. బుద్ధి లేని జ్ఞానులెందరో భ్రష్టులే నశించిపోయారు, భయము లేని బలాఢ్యులెందరో వ్యర్థులే నశించిపోయారు. మమ్మల్ని భయభక్తులు కలిగి బతికే కృపే బాబు నేర్చి ప్రార్థన చేసుకున్న కారణం అది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పండి, సొలొమోను ఏడి, సంసోను ఏడి, మహాబలాఢ్యులు ఏడి? దావీదు ప్రార్థన చేస్తాడు, అయ్యయ్యో బలాఢ్యులు కూలిపోయిరే సింహ వ్యాఘ్రములు అంటూ. ఆ పడిపోయినాడు బలహీనుడైతే అంత దుఃఖమేమి ఉండదు. అన్నీ తెలిసినోడు, ఆత్మలు ఎదిగినోడు, ఏనాడో బాప్తీసం పొందినోడు, ఆత్మను పొందినోడు, భాషలు మాట్లాడినోడు, ఓరి బాబోయ్ సేవ సువార్త భారం అన్నాడు. తీర చూస్తే ఒక స్త్రీ విషయంలోనో డబ్బు విషయంలో దోపుని పడిపోయి కనపడుతున్నాడు. ఇప్పుడేం మాట్లాడాలి వాడి గురించి? ఇంకేం మాట్లాడదు? చచ్చిపోయిన తర్వాత సానుభూతి మాటలు చెప్తాను. మంచోడన్నా ఆడే పాపం, అడే ఇలాగైపోయి. ఇదే నగరంలో ఒకప్పుడు బీభత్సంగా వాడబడ్డ గొప్ప దైవజనుడు ఒక ఆయన, లేనిపోని సలహాలు విని చాలామందికి ప్రయోజనకరంగా మారదామని ఆశించి అనేక దేశాలు తిరిగి వందల కోట్ల రూపాయల ఫండింగ్ రైజ్ చేసుకొచ్చి సెక్యులర్ స్టడీస్ ద్వారా పేద క్రైస్తవులకి, విద్యార్థులకి ఎన్నో సేవలు చేద్దామని ఆశపడి ఆ క్రమంలో లోకస్తులతో రోజు మాట్లాడటం, వాళ్ళతో సహవాసం చేయటం, ఆఫీసుల చుట్టూ తిరగటం, మెల్లిగా లంచాలు ఇవ్వటం, ఆ అధికారిని సాటిస్ఫై చేస్తే తప్ప లైసెన్సులు రావని వారు కోరింది ఇవ్వటం, ఇలా క్రమం ఎక్కడికి వచ్చాడంటే ఇప్పుడు తానే సిగరెట్లు కాలుస్తూ రోడ్ల మీద తిరుగుతాడు. అనాయింటెడ్ మ్యాన్. అతడు ప్రసంగం చేస్తుంటే కూర్చొని దీవించబడ్డ వ్యక్తులు ఒకప్పుడు నేను ఉన్నాను. ఈరోజు నేను రోడ్డు మీద తిరుగుతున్నాను సిగరెట్లు కాల్చుకుంటా. నువ్వు తప్పించుకోకపోతే ఏం చేసి ప్రయోజనం ఏంటి అబ్బాయి? గతం ఎంతో ఘనం, నేడంతా ఘోరం. వరుసపెట్టి పేర్లు చెప్పుకుంటూ మొదలెడదాం. సొలొమోన్ టాపా, సంసోన్ టాపా, ఎన్ని పేర్లు చెప్తే లాస్ట్లో ఛాన్సర్ తప్పించుకున్నామో టాపు. అందుకనే ఒకే ఒక పేజీ ఉన్న తప్పించుకున్న వారికి సగం కేటాయించాడు అబద్ధ పుస్తకంలో. శేషించిన వారిని వాగ్దానం ఎత్తిపెడుతున్నావు. ఆ శేషములని ఉండాలి కదా ఫస్ట్. నువ్వు ఆ గుంపులో పడిపోతే, జనంలో పడిపోతే, డబ్బులో పడి, స్త్రీలో పడి, పురుషుల్లో పడి, సంపదలో పడి,
వ్యామోహంలో పడి కొట్టుకుపోతే ఇక మాట్లాడటం ఎందుకు, ఎన్ని వేస్ట్ కదా. ఆ శేషంలో నీవు ఉండాలి, తప్పించుకున్న గుంపులో నీవు ఉండాలి, ఆ ప్రలోభాల్లో పడిపోని గుంపులో నీవు ఉండాలి. ఎంత తిప్పలైన బడి యోసేపు అష్ట కష్టాలు పడి, నిందలు పడి, అవమానాలు పడి, పరువు పోగొట్టుకొని గాయమైపోయే బ్రతుకంతా. ప్రతి నిజముగా వ్యభిచారులు, నిజమైన హంతకులు, నిజమైన దోషులు, నిజమైన పాపులు ఈ పరిశుద్ధులను యోసేపుని పట్టుకొని ఎగతాళి చేస్తారు జైల్లో. ఎరా ఏం చేసావు అని అడిగితే, బాబు నేను ఏం చేయలేదండి బాబు, ఇలా అన్యాయంగా తీసుకొచ్చారండి. మరి ఇలాగే చెప్తారులేరా అందరూ, చెప్పరా అంటాడు. వాళ్ళందరూ చేర మర్యాదైన భాష మాట్లాడి సంస్కారవంతులుగా ఉండొచ్చు అన్న మనం ఆశిస్తాం. ఆ జైల్లో ఎట్లాంటి వాళ్ళు ఉంటారో, ఏ రకమైన మనస్తత్వాలు ఉంటాయో, ఏ భాష వాడతారో, అలాంటి వాళ్ళ మధ్యలో పరిశుద్ధం తీసుకెళ్ళేసి పారేశారు. ఎంత ఘోరమైన పరిస్థితి. ఇయ్యాలకైతే రేపైనా యేసు రక్తమే జయం. రేంజ్కి వచ్చేవాడు ఎవడురా అంటే తప్పించుకున్నవాడు మాత్రమే. స్తోత్రం చెప్పండి. పెద్ద పెద్ద ప్రలోభాల్లో తప్పించుకోవలసిన మనం, నేను అంటాను, కనీసం చర్చికి బయలుదేరే ముందు ఒక ఫ్రెండ్ వచ్చాడు, తప్పించుకోగలమా? బుక్ అయిపోయామా? పెద్ద శోధన వచ్చేక్కర్లేదు మనకి, చిన్న చాలు. అంటే ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ కాదు మనకి, మంత్లీ వీక్లీ టెస్టులు దాడిపోతాయి మనకి. పెద్ద బీభత్సం విరిగి మీద పడిపోక్కర్లే. యాక్చువల్గా తయారైన నా ఫ్రెండ్ వచ్చాడన్న, వాడు చాలు నీ మేనకి, నీకు వాడు చాలు. ఫ్రెండ్కి కానీ రిలేటివ్కి కానీ ఏం తెలియాలి? ఆదివారం కొంపకి వెళ్తాం అనవసరం, ఆడు ఆగడో అనే సాక్ష్యం సంపాదించుకోలేకపోయి నువ్వు పెద్ద బోర్డు మాట్లాడతావు. మాకు భూమి మీద చుట్టాలు ఉంటారుగా, ఎవడు నొత్తాడు ఆదివారం మా కొంపకి? పొరపాటును కూడా రాడు. అమ్మగారు చంపెత్తడు వెళ్తే ఇల్లు కంచి కారు ఎక్కించుకుని 4 గంటలు తిప్పేస్తే చాలు, మళ్ళీ రాడు. పొద్దున్న 4:30కి ఎక్కించుకుంటే దేవునికి స్తోత్రం. ఇంకంతే. నెక్స్ట్ సండే మళ్ళీ సండే అవుతాడు, పొరపాటున రాడురా. సండే ఏదన్నా ఒక్క సర్వీస్కి వచ్చి 2 గంటలు కూర్చొని మొత్తం నొప్పులు పడిపోయే భక్తులు కుప్పలు తెప్పలు అయిపోయారు, ఎక్కడ పడితే అక్కడ. దేవునికి స్తోత్రం. నేనేమంటున్నానంటే, మీరు చిన్న చిన్నవి కూడా తప్పించుకోలేరా? లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ క్రికెట్ జరిగింది, ఎప్పుడు అబ్బాయి? గుర్తొచ్చింది కానీ చెప్పట్లేదు. అది వాడు ఫాలో అవుతున్నాడు కరెక్ట్గా. నీ సౌండే చెప్తుంది అందరికీ, నువ్వు ఫాలో అవుతున్నావు లేదు. దేవుని స్తోత్రం. అర్థమైందా? ఆ రోజు శనివారం వచ్చింది, ఎప్పుడో ప్రార్థన నాకు బాగా గుర్తు. తొందరగా ముగించాలని బిడ్డలందరూ కోరుకుంటున్నారు. నేనంత ఫాలో అవ్వట్లేదు. ఏంట్రా విషయం అంటే, ఫైనల్ మ్యాచ్ అయ్యా అంటే 8:30కి 9కి ప్రార్థన, కొంచెం 8కి వదిలేస్తే కనీసం చివరి 10 ఓవర్లను చూసేద్దామని కూడా నాకు మెంటలు వచ్చింది. థియేటరా ఈ ప్రార్థనలో కూడా ఈ జ్ఞాపకం చేసుకుంటాడంట అన్ని. ప్రభాడి వాళ్ళు బాగా ఆడాలి ప్రభాని కూడా నాకు బాధ వచ్చేసి, ప్రభా ఇంత ఆత్మలు ఎదుగుతూ కూడా నీ బల్లకి సిద్ధపరచాల్సిన టైంలో వీడు బల్లకి సిద్ధపడలేదు, మ్యాచ్కి సిద్ధపడుతున్నాడు, వీడు ఏంటి ప్రభా అని నాకు చిన్న బాధ వచ్చేసి ప్రార్థన చేసుకుని, కావాలని కాదు నిజంగానే టైం చూసుకోలేదు. ఆ రోజు 9 అయిపోయా. వీళ్ళు ఏంటంటే అయ్యి కావాలని 9 దాకా లాగాడని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. వెళ్ళలేరు, అందులో సావలేరు. నిజానికి అది కావాలని లాగింది కాదు, కానీ అట్లాగా నాకు ఒకలాగా భారం వచ్చింది. ఏ ట్రైన్ ఇలాగా ఆమె చెప్పి ఒకటి పేజీలు చెప్పడం అంతలో సీరియస్గా పెట్టుకొని, ఎందుకంటే కనీసం ఒక 10 ఓవర్లు కూడా చూడనివ్వలేదు. మరి చెయ్యొచ్చు సేవ, ఎంత దుర్మార్గుడా అని. ఇప్పుడు తప్పించుకున్నాడా? తప్పించుకోలేదా? ఎక్కడ తప్పించుకున్నాడు? మనిషి ఇక్కడ, మనసు అక్కడ. ఇంకటి క్లిక్ అవ్వలేదు, కూటం పోయినట్టే. దేని కప్పులో అక్కడ మ్యాచ్ వాళ్ళు గెలిచినా ఈడు మట్టుకు ఆత్మలో ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా మీరు అద్భుతాలు చేసేయండి. ఆ దినవుడు సంసోను సింహమును చీల్చాడు, నువ్వు మేకపిల్లను కూడా చీల్చలేవా? ఇలాంటి టార్గెట్లు ఏం మీకు ఎత్తలేదు నేను. కొంత తప్పించుకుంటారు బాబు చాలా అంటున్నారు. పెద్ద ఏం చేయాలి? దావీదు ఆ దినమున మీరు చూచినట్లయితే పొనొద్దు, ఏమొద్దు, చిన్నవి తప్పించుకోండి. నీ ముందుకు వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టి చిన్నవి తప్పించుకోండి. ఏమండి?
ప్రార్థనా సమయంలో కాసేపు యూట్యూబ్ చూద్దాం, తప్పించుకో. పొద్దున్న లేవగానే స్తోత్రాలు చెప్పకుండా ముందు ఫేస్బుక్ చిన్న చిన్న తప్పించుకుంటారు బాబు, తిరిగి ఉండదు జీవితానికి. మీరు అక్కడే పడిపోయి పూర్తిగా కూరుకుపోయి చిట్ట చివరి పరిస్థితుల్లో కొంచెం చెయ్యి పైకి పెట్టి, ఆపద్ బాంధవా, కాపాడువాడా, నా చెయ్యి పట్టుకునము. ఇప్పుడు దాకా ఎవరు చెయ్యి పట్టుకుని తిరిగావు? అబ్రహం గారు అంత పెద్ద మనిషే, నువ్వు నేను ఏమో పనికొత్తాం ఆయన దగ్గర. అంత పెద్ద మనిషే శారమ్మ పెళ్లి చేస్తానంటే అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని కొంచెం సాగిపోయిన తర్వాత, శ్రమలు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళిపోకంపలోంచి అన్నంత పరిస్థితి. హాగరమ్మని శారమ్మ మాట్లాడితే చాలా సీరియస్గా యేసుప్రభు దగ్గరికి వచ్చి, బాబు చూడ ఎంతంత మాట్లాడుతుందో, పంపించే వెళ్ళిపోమంటుందంటే అసలు నాకు సంబంధం ఏముంది అన్నాడు యేసుప్రభు. ఎంత ఘోరం! నాకెందుకు చెప్తున్నావా? వెళ్ళి శారమ్మ చెప్పినట్టు చేయి, నేను చెప్పినట్టు చేసుకున్నావు నువ్వు, ఆమె చెప్పిన పెళ్లి చేసుకున్నావు కదా, ఆమె చెప్పినట్టు చేయి, మళ్ళీ నా దగ్గర రాబోక అన్నాడు. నేనంటే ఇంతకన్నా డేంజరస్ సిచ్యువేషన్ మనకి ఏది ఉండదు. ఏదన్నా కష్టమో బాధ యేసుప్రభు దగ్గరికి కాబట్టి ఇంకెక్కడికి వెళ్తాం మనం? ఆయన నా దగ్గర రావు దాతలు పోన్నాడు, ఇంకెందుకు బతికి, ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం? మొహం చల్లని పనులు చేసుకోబోకండి. ఇలాంటి చిన్న చిన్న అరేంజ్మెంట్లు ఏమైనా వస్తే తప్పించుకోండి. చిన్న చిన్న ఎటు పెద్దదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కాన్సెప్ట్ ఏంటి చెప్పండి? తప్పించుకోవడం. అది నేను చెప్పేది అది. నువ్వు దేవుని కొరకు బలమైన కార్యములు చేద్దాలే, తర్వాత ముందు తప్పించుకో. ఈ చిన్న చిన్న శరీరాశలు, నేత్రాశలు, ఈ పనికి మళ్ళీ శోధనలు ఎప్పటికప్పుడే ఏ పూటకప్పుడే పడిపోయి, జారిపోయి, ఓడిపోయి, మాడిపోయి, రాలిపోయి, లాస్ట్లో మట్టికి కృప కనికరం గల దేవా, జాలి గల దైవమా అంటే చిరాకు వచ్చేస్తుందంటే యేసుప్రభుకి ప్రార్థనలు విని. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను మీ ప్రార్థన వినను, నా చెవులు మూసుకుందనగా ఇచ్చాకందాం ఒకటిలో. బతుకులో మార్పు లేకుండా, సీరియస్నెస్ లేకుండా ఎప్పటికప్పుడు ఇదే బతుకు బతికి చిన్నపిల్లలు మనకేం తెలియదు, తెల్లని వస్త్రాలు వేసావు, స్నానం చేయించి మట్టిలో ఆడుకుంటున్నారు, అరే తీసుకొచ్చేసి దులిపేసి మళ్ళీ మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. ఏం చేస్తావు? ఆ తెల్ల తీసి నల్లదోడు తగిలించి కూర్చోబెడతామే. ఇక సావు ఎంత పొర్లుతో పొర్లని చంపేసుకుంటాం వాళ్ళని. నీకు ఇది సెట్ అవ్వదు అనుకోవటమేక జ్ఞానోదయమేక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు కడిగినా, ఎన్నిసార్లు క్షమించిన, ఎన్నిసార్లు శుద్ధీకరించిన, మళ్ళీ బల్లకు వచ్చే లోపు తెగపొరలేసి మళ్ళీ బల్లకు రాగానే మోకాలం పడిపోతే నేను చేయాలరా? చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా పాట నిజానికి పంది పిల్ల. ఎందుకని? కడగబడి మరలా బురదలో పొరలటమేగా, కక్కి మరలా తినడమేగా. చండాలపు కుక్కనయ్యా, పాపిష్టి పందినయ్యా అనాలి అసలు యాక్చువల్గా అయితే. కానీ ఏంటంటే, చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా. అక్కడికే బీభత్సం అంటే మెల్లగా నడుపు. అదొక బోడి సలహా. ఎట్లా నడపాలో నాకు తెలియదు ఏంటి. ఓ తగలబడ్డావు నువ్వు, ఇలా నడిపించు, అలా నడిపించు. బస్సు ఎక్కావు, డ్రైవర్ ప్రాణం తీసేయకూడదు. ఎలా తోలాలో కుదురుగా కూర్చున్నాడు, తీసుకెళ్తాడు. టనికుందా బద్దకాడు, ఎక్కడ తోలుతాడు బండి? మెల్లగా నడుపు అంట. మీరు ఎక్కడైనా మాట్లాడండి కానీ మా ఊరు తోలినప్పుడు బట్టి ఏమనకండి, అది చాలా కోపం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. కొంతకాలం పాటు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేసాడంట. కొంచెం అంటే సావధానంగా ఉంటే సరే, లేకపోతే హల్లెలూయ. నేను అటు పక్కనే కూర్చొని చాలా భయభక్తులుగా ఉంటున్నాను. ఎందుకంటే మరి రక్తం ఇచ్చేయం, నేను ఎక్కడ తట్టుకునేది. మనంతా విగ్రహ పుష్టి, నైవేద్య నైష్టి ఆకారం కనపడుతుంది తప్ప పెద్ద విషయం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఏమంటుంది వాక్యం? నేను చెప్పే బోధన తద్దేరా బాబు. మీకు ఏం పెద్ద పెద్ద డ్యూటీలు ఇచ్చేస్తలేదు. చర్చిలు అందరూ మరి 2 గంటల ముందు రావాలను, ఎంత క్లీన్ చేయాలి, మరి ఆ విధముగా పరిచయం ఏమంటారు తప్పించుకుంటారు బాబు అన్న. ఇంకేమి 10 రూపాయలు కొడతలేదు మిమ్మల్ని. జీవితంలో రోజు ఏదో ఒక శోధన, ఏదో ఒక టెంప్టేషన్, ఏదో ఒకటి వస్తుంది. డబ్బుల విషయంలోనో, మనుషుల విషయంలోనో, మాటల విషయంలోనో తెలివిగా, జాగ్రత్తగా, సిద్ధంగా ఉండి తప్పించుకో. అదే 10,000. ఎవడైతే తప్పించుకుంటాడో వాడు సియోను కొండ మీద కనపడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. తప్పించుకున్న వారు దాని మీద నివసించరు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు. దేవుని బిడ్డలారా, ఒక మంచి వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. శ్రద్ధగా ఈ మాటలోని తప్పించుకున్న వారు సియోను కొండ మీద నివసిస్తారు. చక్కని మాట 18లో గమనించండి దేవుని బిడ్డలారా.
యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. స్తోత్రం చెప్పండి. ఎవడు రేపు పొద్దున ఫైర్ క్యాండిడేట్ ఎవడరా భూమి మీద అంటే ఎవడు తప్పించుకుంటాడు? ఆడే. నువ్వు ఒక శ్రమలో నుండి, శోధనలో నుండి, ఆశల్లో నుండి తప్పించుకోగలిగితే అల్టిమేట్ రేంజ్ ఎక్కడికి ఉంటుంది తెలుసా? నీవే దేవుని అగ్ని అయి ఈ భూమి మీద వాడబడతా. ఎంత గొప్ప మాట అండి. యాకోబు సంతతి వారు అగ్ని, యోసేపు సంతతి వారు మంట. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, తప్పించుకునే వారికి మాత్రమే ఉండే అద్భుతమైన ఆశీర్వాదాలు ఇవి. నీ కేవలం పోన్లే బాబు, దేవుని కృపల్లో ఈ శోధనలో పడకుండా, ఈ టెంప్టేషన్లో పడకుండా, ఈ బలహీనతలో పడకుండా బయటపడ్డాం, ఇదే 10,000 రా బాబు అనుకున్నా కానీ అదే 10,000 కాదు, దాన్ని మించింది ఉంది. ఈ తప్పించుకునే ఫలితంగా రేపొద్దున దేవుడు నీకు ఇవ్వబోతుంది, నిన్ను ఒక ఫైర్గా మార్చి దేవుని కొరకు ఒక బలమైన కార్యాలు చేసే వ్యక్తిగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. తన సేవకులను అగ్ని జ్వాలలుగా మార్చు దేవుడు అన్న వాక్యం మీరు కీర్తన గ్రంథంలో చూస్తారు. దేవునికి స్తోత్రం. అలాగే మరి అదే వచ్చి దాన్ని హెబ్రీ పత్రికలో మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం. మరి ఎవడు ఒక అగ్ని జ్వాల వలె వాడబడేవాడు? ఎవండి ఈ పాపిష్టి ప్రపంచాన్ని తగలబెట్టి దేవుని కొరకు ఒక మహిమకరమైన స్వాస్థ్యమును నిలబెట్టగలిగిన వాడు ఎవడు అంటే, ఎవడు తన యవనేచ్ఛల్లో, ఎవడు తన డ్యూటీస్లో పనిచేస్తున్న చోట రకరకాల శోధనలు వస్తుంటే తప్పించుకుంటాడు ఆడే. ఆ సేవా ప్రారంభంలో అనేక చోట్ల చెప్పిన సాక్ష్యాన్ని మీకు మరలా చెప్తున్నాను ఈ సందర్భానికి. ఒక రోజున రాత్రంతా ప్రార్థనలో దేవుని సందులో కూర్చొని ప్రభు నన్ను బలపరచు, ప్రభు నన్ను బలపరచు, ప్రభు నన్ను బలపరచు, ఇదే ప్రార్థన. తెల్లవారులు ఒకటే అడిపి, ఇంకో గొడవలేదు. ప్రభు నన్ను బలపరచు, ప్రభు నన్ను బలపరచు, నేను బలహీనుడైపోకూడదు, నన్ను బలపరచు ప్రభు, ప్రతి విషయంలో బలపరచు ప్రభు. ఇదే తెల్లవారులు, ఇదే గొడవ. ఇంచుమించు తెల్లవారుతుండగా ప్రార్థనలో ఒక మంచి స్వరం, నిద్రలో కాదు, కల్లో కాదు, ప్రార్థనలో ఒక స్వరం విన్నా. నీకే బలం కావాలి అని. నాకు ఇన్ని రకాల బలాలు ఉంటే అవగాహన లేదు. నువ్వు బలపరిస్తే చాలు ప్రభా, నాకు బలాన్ని బలం కావాలని నాకేమి లేదు ప్రభా. నీ వలన బలమునందు వారు ధన్యులను ఉంది, నువ్వే బలం ఎత్తే చాలు నాకు అంటే. నీకే బలం కావాలి. ఈ మట్టి బుర్ర ఎలుగుతలేదని ఈశ్వరుకు అర్థమైపోయింది కదా. అప్పుడు అన్నాడు, నీకు యోసేపు లాంటి బలం కావాలా, సంసోన్ లాంటి బలం కావాలంటే మబ్బిడిపోయింది క్లియర్గా. అసలు మామూలుగా ఒక జీవితానికి సరిపడే క్లారిటీ వచ్చేసింది. నాకు యోసేపు బలమే కావాలి నాయన. స్తోత్రం. ఎలాంటి బలాఢ్యుడైనా పడిపోయే చోట ఏమాత్రం చెక్కు చెదరకుండా బలంగా నిలబడగలిగాడు ప్రభా. అలాంటి బలం నాకు కావాలి. ఇంకప్పటి నుంచి ప్రార్థన చేస్తే స్పష్టమైన ప్రార్థన, ఏదో బలం కాదు ప్రభు, నాకు యోసేపు బలమే కావాలి తండ్రి. ఎలాంటి బలాఢ్యుడైనా పడిపోయే చోట చక్కగా అద్భుతం. ఒక మంచి దైవజనుడు పాట రాస్తూ, బలవంతులు సహా పడిపోవట్టు చోట్ల నన్ను నిలబెట్టవుతుంటే నీకు స్తోత్రం అని రాశాడు. ఆ మాట భలే నచ్చింది నాకు. ఏమి రాశాడు రా బాబా? బలవంతులు సహా పడిపోయే చోట్ల నన్ను నిలబెట్టేవయ్యా. ఆయన చిన్న మాట కాదు, అది చాలా పెద్ద మాట, చాలా పెద్ద మాట అది. అంచేత నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా, ఎవడు రేపు రోజున ఫైర్ అయిపోయేది? యాకోబు సంతతి వారు అగ్ని, యోసేపు సంతతి వారు మంట. ఎందుకు అలాగే ఇవన్నీ? వాళ్ళు తప్పించుకోగలిగారు. మళ్ళీ అక్కడికే వచ్చుద్ది, నువ్వు ఎటు తిరిగినా అక్కడికే వచ్చుద్ది. మనిషిగా భూమి మీద బ్రతికినంత కాలం, ప్రతి పూట, ప్రతి క్షణం, శరీరములో ఉన్నంత కాలం ఏదో ఒక శోధన వస్తూనే ఉంటుంది. నువ్వేం చేయాలి? అంతే. నీ మీద పెద్ద టార్గెట్లు ఏమి లేవు. వస్తుంది శోధన, తప్పించుకో. ప్రార్థన కాలంలో నిద్రబొమ్మన అది కూడా పెద్ద శోధన. అయితే ఏం తక్కువ అనుకోకు, ఏం తక్కువ అని కొంపలారిపోతుంది. అదే ప్రార్థన కాలమున నిద్రబొమ్మని చెప్తుంటే పెద్ద శోధనే. నువ్వు జయించాల్సిందే. ఏమంత ఈజీగా తీసుకోవాల్సిన ముచ్చటేం కాదు అది. ఓ శిఖరాగ్రస్థాయికి ఎదగాల్సిన ఆత్మీయ జీవితం పతనమైపోయే, కుప్పకూలిపోయే భయంకర ప్రమాదం ఉన్నటువంటి ఒక శోధన అది. నిద్ర అనేది ఏమైనా చిన్న విషయం అనుకుంటున్నావా? ఆత్మీయ జీవితాన్ని అర్పిస్తుంది అది. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఒక మంచి మాట ఉంటుంది, సేవకులు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు కానీ, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము అని వాక్యంలో ఉంది కదా. మాట్లాడతలేదేంటి అంటే, అది నువ్వు చేసే పని ఏ రంగమైనా,
అది ఏ రంగమైనా. లేమి అంటే కరువు, దరిద్రం, నెత్తి మీద దరిద్రం కూర్చోకూడదు లైఫ్లో. అంటే నీకు ఈ నిద్ర మీద ఇంట్రెస్ట్ పోవాలి. నిద్ర మీద కొంతమందికి ఇంత ఖాళీ దొరికితే పడుకుని పోతాడు, ఇలా కూర్చుని పడుకుని పోతాడు. ఒకడు పడుకొని సౌకర్యవంతంగా అలా కూర్చుని పడుకుని పోతాడు. ఒక చిన్న ఆను దొరికితే చాలు వచ్చేస్తాడు. క్షణం క్షణం. కొంతమంది భక్తులు మా కారులో ఎక్కుతారు కదా, సేవకి వెళ్తుంటాం కదా, ఇంకా మేము ఎలమంచెలు కూడా దాటి అంటున్నాడా. ఇటు వెనక్కి తిరిగి చూస్తే అసలు వాడు ఎక్కడో ఉంటాడు. ప్రభు కృపలో నా దక్షిణ హస్తం బలంగా వాడబడద్ది, అందులో డౌటే మాకు. అలా కొడితే మళ్ళీ సురక్తం ఇచ్చేయి, మరెన్నటికీ రాకుండా నిద్ర మింగి వేయబడినట్టు అవుతుంది. మరి సురక్తం ఇచ్చేయి దొరుకుద్ది అంతే పడుకొచ్చి కూర్చుంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆడు తులిపడి స్తోత్రం అంటే మళ్ళీ హల్లెలూయా. ట్రై చేసిన మళ్ళీ రాకూడదు కాసేపటి దాకా నిద్ర. నేను అంటాను, లేమికి భయపడి నిద్రింది ఆసక్తిని వేయడము. మరి ఆ లేమి ఆర్థిక రంగం అయితే ఓకే, ఆత్మీయ లేమి అయితే, సేవలో ఆత్మల లేమి అయితే, స్వార్థ సేవ వ్యవసాయములో దేవుని బిడ్డలారా పంట లేమి అయితే, ఆ దరిద్రాన్ని ఎట్టపూడ్చగలం మనం? ఒక్కటే ఆయుధం, ఒక్కటే ఆయుధం. దాని పేరు నిద్రాసక్తి. నిద్రను వదిలించుకుని ఒక్క చురుకైన మెలకువగలిగిన ఆత్మీయ జీవితాన్ని సాధన చేయి, నువ్వు సగం కొట్టుకొచ్చినట్టే ప్రపంచంలో. కాబట్టి దానికి ఒక చిన్న లింక్ ఉంది. నిద్ర మత్తు తగ్గాలంటే తిండి మోతాదు తగ్గాలి. అది జనరల్ లింకే, తప్పదు. మరి 2 చక్రాలు కదలపోతే ఎలాగవుతుంది? దేవునికి స్తోత్రం. ఇక నువ్వు పూర్తిగా తెగ తినేసి మరి రాత్రంతా ప్రార్థన చేద్దాం, నువ్వు చేయగలవా? మళ్ళీ ఎలాగవుతుంది? కొంచెం మితాహారం తీసుకున్నవాడు గట్టిగా అవసరమైతే రాత్రి ప్రార్థనలు ఉండాలి, గడికి పొడికి ఎక్కడదో అనుకుంటే నీకు సెట్ అవుతుంది. కడుపుండా మటన్ బిర్యానీ తినేసి ప్రభువా ఈ రాత్రంతా నీ సన్నిధిలో గడిపే కృపదయ చేయమంటే వట్టిదే. ఈ రాత్రి అంతా నువ్వు పడుకుంటే దేవదూతల పరిచయం ఉండాలి నీకు, అంతే. ఇంకా నీకే కీడు రాకుండా, నీ వల్లనే ఎవరికి కీడు రాకుండా. దరిద్రం పాడుగాను. ఏటా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. పెద్ద ఉపదేశం ఏం కాదు, చాలా చిన్నది, కానీ ఇందులో కీలకమైన వాడు నువ్వు తప్పించు చాలు. యవన కాలంలో ఉన్నారు, యవనేచ్ఛలు సహజం, చదువుకుంటున్నారు, రకరకాల శోధనలు సహజం, ఉద్యోగాలు చేసుకునే చోట రకరకాల టెంప్టేషన్ సహజం. అసలు శరీరంలో బతికినంతకాలం ఏదో ఒక దరిద్రం సహజం. నువ్వు బేభత్సం చేసేయమంటలేదు, జాతి తప్పించుకుని ఇంటికి వచ్చే చాలు. దుస్తుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చున్న చోటన పారిపోయి వచ్చేసాలు. నువ్వు అందులో పడకుండా తప్పించుకో, నీకు మించిన లేడు. మరి చూసినట్లయితే ఈడెప్పుడో ప్రార్థన చేస్తానట, ఒక దయ్యం వెళ్ళిపోయిందట. ఇప్పుడు కదే చెప్తాడు వీడు. నేనే ఉన్నానంటే సర్లే, ఆ ఊర్లో ఏ దయ్యం వెళ్ళిపోయింది, కానీ నీ లోపల ఉన్న దయ్యాలు మాట ఏటరా? అదేటన్నీ అలాగంటావు నువ్వు. లిస్ట్ చెప్పాను అడిగి, ఘనత కీర్తి పొందాలనే ఆశ నీకు ఉందంటే ఉంది. అది నెంబర్ 1 దయ్యం. మాంసాహారం కనపడితే మరి ఏటని మరి కుడి జబ్బా యాజకునేది ఒక దయ్యం ఉంది నీకు. ఈ డబ్బు, తిండి, నిద్ర ఇవన్నీ పిల్ల దయ్యాలే. అవన్నీ పట్టి కూర్చుంటాయి ప్రార్థనలో కాసేపటిగా. స్తోత్రం 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 స్తోత్రం. నాలంటాడు పక్కన లేక కొన్ని రోజులు మళ్ళీ నిద్ర రాదు అడిగి, రక్తం ఇచ్చి అసలు నాకు ఇంకా అసలు ప్రతి కోపం వచ్చేది అనమాట. కొంచెం కాదు, ఏదో బలహీనతను బట్టి, ఏదో అనారోగ్యం ఎప్పుడన్నా అలిసిపోయిన కూడా ఇప్పుడు ప్రార్థనలో కూర్చుండి కాసేపటికి వాడు అంత కునుకు మొహం కూడా ఉంటాడు. మాకు కునుకు మొహం కూడా అది కాసేపటికే అసలు ఆ చెయ్యి ఎంత బేభత్సంగా మాడపడతారో తెలుసా. కాడితే మళ్ళీ దేవుని స్తోత్రం. అందుకే ఈయన కంట్రోల్ అయ్యేది కోపం అని పన్ని కట్టుకొని పొద్దున అనంగా చెప్పాము. మరి చెప్తాను మా పిల్లలకి, ఇవాళ నైట్ ప్రేయర్లో ఉండాలి, మధ్యాహ్నం భోంచేసాక పడుకోండి, రెస్ట్ చేసుకోండి, రాత్రికి అందరం ప్రేయర్లో కూర్చోవాలి. ఇంతగా ముందు నుంచి చెప్పాక వాడు తెగదిని తెగబడుకొని మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసి కూనికెత్తి ప్రేయర్ చేయాలండి.
నిద్ర రాకుండా చేయాలంతే. దేవునికి స్తోత్రం. పొద్దుపోయిన డబ్బులు తలకోసేస్తే జెండు బాంసేస్తే కొనిచ్చేయడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరీ కారం పొడి ఇవ్వలేక దేవునికి స్తోత్రం. అట్లీస్ట్ జెండు బాంసేసా ఉదయం అనగా చెప్పాం రాత్రి ప్రేయర్లో ఉండాలి, కొంచెం రెస్ట్ తీసుకోండి, కాసేపు రిలాక్స్ అవ్వండి. ఆ పనికి మళ్ళీ ఫోన్ పట్టుకొని అలాగా చచ్చిపోయి కళ్ళన్నిటికి స్టెయిన్ అయిపోతే ఫుల్గా ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుంటాను కానీ కళ్ళు మూసుకోండి తినవడం. ఎలా కొట్టాడంట కదా నేను కొట్టేశాడని. నేనేం చేయలేదనే బాబు, కొట్టేశాడు. ఏం చేయకుండా ఎందుకు కొట్టేశాడంటే చిన్నది కొనుక్కొచ్చేసింది ప్రార్థన. అలాగైతే తప్పులేదులే, నువ్వు నా అలాగే అలాగే నీకు ఏటు పెట్టారా భారాలు తప్పించుకొచ్చిన చిన్న. స్తోత్రం. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము అని బైబిల్లో ఉంది. ఏమంటే ఆడు అల్సర్లు ఉన్నాయి, ఆడికి పులుపు పడదు. పుల్లని చింతపండు సమృద్ధిగా కుమ్మేసినటువంటి చేపల కూర తింటాడు. సాయంత్రం వచ్చి నాకు కొంచెం ప్రార్థన చేయను, అసలు బాగుండలేదు. ఏమైందిరా? ఏ కడుపులో మంట వచ్చేస్తుందన్న. అయ్యో ఉదయం దాకా బాగున్నావు, మధ్యాహ్నం నుంచేనా ఇలాగైపోయింది. ఏంటి సమస్య అంటే చేపల కూర తిన్నాడు. అయ్యో నాన్న చేపల కూర పడదా ఏంటన్నా ఈ మధ్య తింటుంటే పట్టలేదు అంటే, నీకు ముందే తెలుసా అంటే తెలుసు. నీకు మళ్ళీ మరి ఎందుకు తిన్నావురా? మా టీంలో ఒకడు ఉన్నాడు, ఆడికి స్వీట్ పడదు, అది తినేస్తాడు స్వీట్. ఎరా కదా అని పట్టుకోవాలా. ఆడు స్వీట్ తిన్నాడంటే గొంతు కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఇక తేటగా స్వరం రాదు, అలాగే ఇబ్బంది అవుతుంటుంది. తెచ్చే నేను అసలు స్వీట్ తినకూడదు అనుకుంటాడు, కానీ స్వీట్ తెచ్చామా అయిపోయింది. ఇంకా గట్టిగా నువ్వు కానీ వద్దన్నావు అనుకో, నువ్వే ప్రార్థన చేసి ఇచ్చి అంటాడు. కానీ స్వీట్ వద్దు. నీ దేహమును చెరుపుదానని ఆడి వల్ల అవదో, ఆడి వల్ల అవదో. పొలోమని బిర్యానీలు తినేయటం, కడుపులో మంట వచ్చేందుకు రోడ్ల మీద తిరిగేసి మళ్ళీ ఒక సోడా కొనుక్కొని తాగి, సోడా కూడా తాగినన్నా అయినా సరే నాకు ఏదో రకంగా ఉంటుందని. అది ఏదో రకంగా ఉండగా నువ్వే ఏదో రకం మనిషివి. నీకు పడనిది నీకు సెట్ అవ్వంది ఇలా కలబడిపోతుంది దరిద్రం అని. హైసనిక్గా ఉండాలని చాలా సోగ్గా మాట్లాడే ఈ మనిషి కరెక్ట్గా పానీపూరి బండి ఇక్కడ కనపడతాడు. ఇంకేట్రా హైజీనిక్, సర్వనాశనం అయిపోయిందిగా. ఆ పదార్థం తయారు చేసేటప్పుడు చూస్తే దేవునికి స్తోత్రం, మళ్ళీ నువ్వు ఉపవాసం ఉండిపోతావు ఎన్ని రోజులైనా. నేను చెప్పేది ఏంటంటే ఇది చిన్న 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 చిన్నయే. నువ్వు దేవుని కొరకు ఒక అగ్ని వల్ల ఎలా నిలబడగలుగుతావు, ఒక మంటగా దేవుని కోసం ఎలా బతుకుతావు? ఇలాంటి చిన్న చిన్ని బలహీనల దగ్గర నువ్వు తేలిపోతున్నావు కదా. దేవుని వాక్యం చెబుతుంది, తప్పించుకున్న వారు రేపొద్దున సీయోను కొండ మీద కనపడతారు. ఇక్కడ దమాయికులా కనపడిపో, నాకు వద్దండి బాబు, నాకు అలవాట్లేదండి బాబు, నాకు ఇష్టం లేదన్నా, నాకు వద్దండి, ఈడవడరా పెద్ద అమాయికులా ఉన్నాడు అనిపిస్తాడు. వాడు రేపొద్దున సీయోను కొండ మీద కనపడతాడు. హల్లెలూయా. స్టూడెంట్స్తో పాటు రేంజ్లో ఉంటుందని సరదాగా వెళ్ళిపోయి, ఏమండి ఎక్కడో భోజనాలు పెడతానంటే వెళ్ళిపోయి నవ్వుకుంటా ఆనందపడుకుంటా మాటల్లో పడిపోయి, సూపుల్లో పడిపోయి, తలంపుల్లో పడిపోయి, తిండిలో పడిపోయి, జోక్స్లో పడిపోయి, మొత్తానికి సర్వనాశనంగా చెడిపోయి తీర వచ్చి మోకరించేత బలలో పాల్పొనే ముందు నీ మాటలు అయిపోయి తండ్రి నెక్స్ట్ మంత్ పొందుతాను ప్రభా. హిజ్కియా కంటే డేట్ తెలుసు కానీ నీకేటి తెలుసురా? నెక్స్ట్ మంత్ అంటాడు, ఒక్కడికే లైసెన్స్ ఉంది, ఇంకో 15 సంవత్సరాలు నేను సావను అనే ధైర్యం మనిషి అక్కడ. నీకేటుంది గ్యారంటీ? బలిస్తాను దజ్జా కూర్చోపోతాను వెనకాలేడు ఏంటంటే అని. నెక్స్ట్ మంత్ నేను ఎలా పడితే అలా పాలు పొందుతాను, నేను చాలా శుద్ధీకరించుకొని కరెక్ట్గా ఉంటాను, పాలు పొందుతాను. ఈ రకంగా 15 నెలల నుంచి పాలు పొందలేదాడు. గాడేం కరెక్టాడే అది చెప్పడం ఏంటంటే, నేను కంగారుగా పాలు పొందను, చాలా పర్ఫెక్ట్గా ఉంటేనే ఎప్పటికీ ఉండడం, పాలు పొందడం, ఈ లోపల రాకడ వచ్చేస్తే విడబడితే ఆ నూనెకాయలు అమ్ముకున్నోడి దగ్గర తిరుగుతుంటాడు వీడు. ఉన్నారుగా మొత్తం 25 ఎవరాళ్ళు బుద్ధి లేని కన్యకలు. వాళ్ళంటే నూనె అమ్మవారి యొద్దకు వెళ్ళి తెచ్చుకున్నారంట.
వీళ్ళకి ఆడికి గ్యారెంటీ ఉంది. నేను చెప్పాను రాకడ అయిపోయినా సరే వ్యాపారం అప్పుడు అమ్ముకునేవాడికి అలవాటు అయిపోయింది వేనం. అది కొనుక్కొచ్చుకునే సీసాల్లో నూనె నింపేసి పెట్టుకున్నాడు ఆడు. ఎలాగో ఎత్తబడ్డ కదా ఈ అమ్ముకునేవాడు. ఈ కొనుక్కునే బ్యాచ్ కూడా అలాగ ఉండిపోద్ది కదా. వీళ్ళిద్దరు బేరానికి డోకాలేదు. లేకపోతే పెన్ను కుమారుడు వచ్చాడట, 5 వెళ్ళిపోయారట. వీళ్ళు అమ్మవారు యొద్దకు పోయి తాయిలమును కొనుక్కుంటే ఆడే క్లాస్కి మళ్ళీ డబ్బులు తీసుకుని ఇచ్చేసాడు. నూనె అలవాటైన పేనం కదా. వీళ్ళకు నూనె సీసా కనపడితే కొనేసుకుంటారు. అదో తృప్తి వీళ్ళకని. ఎక్కడికి వెళ్ళి నూనె సీసా తెచ్చుకుంటారు. యాకోబులోకి జోబులు పెట్టుకుని తిరుగుతారు. రాయి కనపడితే నూనె పుచ్చేస్తాడు ఆడు. ఈ నూనె బ్యాచ్ ఉందో సీసా, ఎక్కడ పోయినా నూనె సీసా మటుకు జేబులో ఉంటుంది. ఒక రాయి కనపడతాం, 5 నూనె పోసేయటమే. ఇది దేవుని మందిరమగును. మరి తామరం పాలేరు నొక్కుతాను 14 రమ్ములు, 14 ఏళ్ళు 20 సంవత్సరాలు. ఇది మందిరం మగును, తమరేమగును, తమరు పాలేరు అగును. నేను నా ఉపదేశం ఒక్కటే, నువ్వు తప్పించుకో చాలు. నీకు మీద పెద్ద పెద్ద బరువులు మోపేయట్లేదు. ఒక విద్యార్థిగా నీకు వచ్చే శోధనలు ఉంటాయి, ఉపాధ్యాయుడిగా శోధనలు ఉంటాయి, ఉద్యోగం చేసుకునే వాడికి శోధనలు ఉంటాయి. స్త్రీగా పురుషునిగా ఎవ్వరికి ఎలాంటి శోధన పెట్టి బలహీనపరచాలో అవన్నీ డ్యాసాలు ఎత్తుంటాడు. నువ్వు బేబత్సాలు చేసిపోయినా పర్లేదు బాబు, తప్పించుకొని క్షేమంగా రారా బాబు. నీకోసం ఏడిచేవారు ఎక్కడ ఉన్నారు, నీకోసం ఎదురు చూసేవారు అక్కడ ఉన్నాడు. నువ్వు కుదురుగా పంపకరా బాబు, నీ దండం పెడతాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ఎందుకు? ఎన్ని తప్పించుకో చాలు. ఎలా కూర్చొని 2-3 అర్థాలు వచ్చేలాగా పనికి మళ్ళీ మాట్లాడడం, కుర్రోళ్ళు పనికి మళ్ళీ జోగులు వేసుకుని పక్కన జరిగి హీ అన్న పోయి అయిపోయి నువ్వు నాశనం అయిపోయినట్టే. ఆ తాగుబోతుల మధ్యలో కూర్చొని బిర్యానీ తినంత సిగ్గు శరం లేకుండానే చచ్చి నేను తాగలేదని బిర్యానీ తిని వచ్చానండి చివరిగా. నా సాక్ష్యం చెప్తానండి ఒకసారి. ఎంత ఘోరంగా ఉందంటే దేశపాతి రూపాయలు అప్పుడు పెద్ద షాపులు ఏమి లేవు. ఒక సాయంకాలం స్కూటర్ రేసుకి వెళ్తా ఉంటే ఒక రోడ్డు పక్కన బండి పెట్టుకుని పకోడీ వేస్తున్నాడు. సర్లే సాయంకాలం అయింది, వెడిబడి పకోడీ తినని ఆడు బండి దగ్గర స్టాండ్ వేసి స్కూటర్ మీద కూర్చొని బాబు 10 రూపాయలు పకోడీ ఇమ్మంటాడు. ఎత్తున్నాడు. తిన్నాను కూర్చొని దాచి వేడిది పొట్లం వేసాడు. కూర్చొని బండి మీద కూర్చొని తిన్నాను. ఈ లోపల జరిగిన ఒక పెద్ద ఆయన వచ్చాడు. అన్నా ప్రైజ్లాడు, ప్రైజ్లాడు ఊరికన్నా మరి బొత్తిగా నువ్వు కూడానా అన్నాడు. ఇదేంటిది, నేను పకోడీ తినకూడదు ఏంటి? ఊరికన్నా బతిగా నువ్వు కూడానా అన్నాడు. నేనేం తప్పు చేశానురా, నాకు కంగారు అదేంట్రా అంటే ఊరికన్నా మరినే అయిపోయి నేనేం చేశాను రా ఊరికన్నా. నాకు ఇంకా గాబరం పకోడీ తిన్నాను రా. పకోడీ తింటా మరి ఎక్కడా తినేది? అప్పుడు దాకా పకోడీ బండి, నా బండి, 2 బండ్లే కనపడుతున్నాయి నాకు. ఆ బొత్తిగా ఎక్కడా అంటే అప్పుడు చూస్తే ఇలాగా వైన్స్ సారా కొట్టుంది అక్కడ. నేను దానికి చోట్ల ఒడిగిపోతాను. పక్కన బండి ఉంది. ఓకే బండి ఆపుకున్నాను, స్టాండ్ వేసుకొని కూర్చున్నాను. ఒక సేవకుడు ఏంటి సారా కొట్టు దగ్గర తింటా వింటాడు. 1 కోటి రూపాయలు పోయింటాడు. అది మనం ఎన్ని షాపులు బొడ్లను చూస్తున్నాం. బండి కానీ పడింది, స్టాండ్ చేశాను, వేసి రక్తం ఇచ్చి. మీరు నమ్ముతారా, ఆ రోజు నేను సిగ్గుపడ్డంతగా పశ్చాత్తపడి ఇంకెప్పుడు పడలేదు. నాయన వెనక్కి చూడలేదు ఆయన అసలు. ఇక్కడ బార్ షాప్ ఉందా అని అన్నప్పుడు మరి అందుకే ఏదో పెట్టాము లేదా బేరమే ఉంటుంది అన్నాడు. అసలు గోడ దెబ్బ చెంప గోబులు వాయించేశారు ఇద్దరు నన్ను. ఇక అవతల బారేసి ఆ పొట్లం ఇంటికి వచ్చేసి ఎంత సిగ్గు పడిపోయానంటే అసలు. మళ్ళీ దేశపాత్ర పిల్లలు రావాలంటే ఒక 3 రోజులు సిగ్గేసి అమ్మా అంత ఘోరమైపోయిందిరా పరి. పకోడీ తింటే తప్పులేదు, అక్కడ తింటే తప్పే. నువ్వు బిర్యానీ తింటే తప్పులేదు కానీ పార్టీకి వెళ్ళి తింటే తప్పే. చోటు చూసుకోవద్దా? మాట్లాడండి మీరు. కొంచెం కంఫర్ట్ జోన్లు కొన్ని ఉన్నట్టున్నాయి అవన్నీ. చెప్పండి ఎవరు కావాలి ఇప్పుడు మాకు? అంతే, మాకు అసలు టార్గెట్ లేదు. మీకు ఈ వారం అంతా ఒకటే, తప్పించుకో చాలు. మళ్ళీ ఆదివారం తప్పించుకున్న ముఖం చూడాలని నేను ఆశపడుతున్నాను. ఈ వారం రకరకాలు వస్తాయి కదా. ఒక చిన్న అబద్ధం ఆడితే 10,000 రూపాయలు కలిసి వచ్చే ప్రోగ్రాం ఉంటుంది వ్యాపారంలో. ఏం చేద్దాం? తప్పించుకుందాం. హల్లెలూయా. ఒక సర్టిఫికెట్ చిన్న తెచ్చుకుంటే హల్లెలూయా కలిసి వస్తుంది. ఏం చేద్దాం? నీకు సర్వేకి వచ్చినప్పుడు ఒక అబద్ధం చెప్పేస్తే హల్లెలూయా.
రాజీ పడతావు, నిలబడవు. క్వాలిటీ ఓరు బాబు, ఈ మనుషులు, ప్రపంచాలు, భౌతికాలు, రోగులు, రాజ్యాలు వీళ్ళు ఇచ్చేది అంతా యేసుప్రభు ఇచ్చేది ఎక్కడ పోలిక అవుతుంది రా బాబు. ఒక రెప్పపాట్లో నీ జీవితాన్ని శాశ్వత మహిమకు పెంచగల దేవుడు ఆయన. ఆయన ఇస్తే, ఆయన చేత్తో ఇస్తే, నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మన చేత్తో మనం ఇస్తే ఆయన చేత్తో ఆయన ఇస్తారు. మన చెయ్యి ఎక్కడ, ఆయన చెయ్యి ఎక్కడ, మ్యాచ్ అవ్వదు ఎక్కడ. నువ్వు చిన్న చిన్నవి చేయి. ఈ వారానికి టార్గెట్ ఏంటి మనకి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చివరి వచనంలో, మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సీయోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాదగును. ₹1,00,00,000 మాట్లాడండి. చూసారా అక్కడ ఏ పదం పెట్టాడు తెలుసా? తప్పించుకున్నారు, మెల్లిగా బచాయించారు, బయటపడ్డారు. ఆ శోధనలో పడలేదు, ఆ మాటల్లో పడలేదు, ఆశల్లో పడలేదు. తప్పించుకున్నట్టుగా కనపడతారు, కానీ ఈ తప్పించుకున్న వాళ్ళు చివరికి రక్షకులే కూర్చున్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత అద్భుతమైన విషయం అండి అది. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఏశావు కొండకు తీర్పు తీర్చుటకు సీయోను కొండ మీద. ఆ సీయోను కొండ మీద ఎవరుంటారు? 17వ వచనంలో, తప్పించుకుని వారు సీయోను కొండ మీద ఉంటారు. ఆ సీయోను కొండ మీద ఉన్నవారిని దేవుడు ఏమంటున్నాడు? రక్షకులు. నువ్వు తప్పించుకొని ఒక దశకి ఏమవుతావంటే అనేకులను తప్పించగలిగిన ఒక రక్షకుడిగా తయారవుతావు. దానికన్నా పీక్స్ ఇంకేముంటుంది అవతల? ఎందుకంటే తప్పించుకోవటం ఎలాగో నీకు అభ్యాసం అయిపోయింది. అనేక మంది యవనస్తులకు నువ్వు సలహాలు ఇవ్వగలవు, ధైర్యం చెప్పగలవు. ఇలాంటి శోధనలు నాకు కూడా వచ్చినాయి, నేను ఇప్పుడు ఇలా చేశాను, నువ్వు కూడా ఇలా చేయని చెప్పగలుగుతావు. నువ్వన్నీ చదివి పాస్ అయిపోతానే కదా ఇంకో విద్యార్థికి చెప్పగలవు. చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న ఫీలింగ్ మాత్రం ఉంటే నువ్వు చదువు చెప్పగలవు. వాటి అవన్నీ చదివి నువ్వు రాసి పాస్ అయితే చెప్పు. కాబట్టి నా తాపత్రయం వల్ల ఒకటే చెప్పండి, తప్పించుకున్న వారు ఏమవుతారు? మంట అవుతారు, అగ్ని అవుతారు, చివరికి సీయోను కొండ మీద. స్తోత్రం చెప్పండి. తీర్పును తప్పించుకునే పరిస్థితి మొదలుకొని వీళ్ళే ఏశావు కొండల మీద వారికి తీర్పులు తెచ్చే స్థాయికి వస్తారంట. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను అన్నాను, తప్పించుకున్న వాడికి ఎంత ఆశీర్వాదం అండి. వాడు సీయోను కొండ మీద కనబడతాడు, వాడు అగ్ని వల్లే ఉంటాడు, వాడు మంటగా బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు రక్షకులు అవుతారు, చివరికి తీర్పు తీర్చే స్థానంలో వారు నిలబడతారు. ఊరి బాబు, ఇన్ని ఘనతలు వరుసపెట్టి నీకు ఎందుకు వచ్చేసిందంటే వాడు చేసింది ఏం లేదు, వాడి మీదకి శోధన వస్తే తప్పించుకున్నాడండి అంతే. ఎంత ప్రలోభ పెట్టినా పారిపోయాడు అంతే. ఎంత బలవంతం చేసినా యాక్సెప్ట్ చేయలేదు. గొర్రెలపల్లి సంఘానికి వచ్చి ఒక సహోదరుడు, అంటే చాలా చిన్నవే, మీకు ఎంత ప్రయోజనకరం చెప్తాను. హోలీ పండుగ రోజున డిపార్ట్మెంట్లో అందరూ రంగులు చల్లుకుంటున్నారంట. వీడు పోయి ఒక మూల కూర్చున్నాడు. నువ్వు కూడా రావచ్చు అదంటే, నాకు ఇంట్రెస్ట్ లేదన్నా, నేను మీరు చేసుకుంటే ఒక మూల కూర్చుంటానన్నా. వాడిని బాగా ఎగతాళి చేయటం, రకరకాలుగా ఏదో సరదాగా వాళ్ళు కూడా కుట్ర భయంకరుడు ఏదో ఆట పట్టించడం. వాడు ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా, వద్దన్నా ప్లీజ్ అన్న, నాకు ఇష్టం లేదన్నా, నేను కూర్చుంటాను, నాకు వద్దన్నా, నీకు ఇవన్నీ ఎప్పుడో వదిలేసాను, ఇక నాకు వద్దు ఇవన్నీ అని చెప్పి అంటాడు. వాళ్ళు ఎంత చేసినా సరే అనకుండా మెల్లిగా ఇవన్నీ లాగడానికి చూశారు, రాలేదు. కూర్చున్న చోటుకే పట్టుకొచ్చి రంగులన్నీ మీద పోసారన్న. మంచి వయసు వచ్చిన ఆయన, పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఆ స్థాయిలో వ్యక్తి ఒక్కసారిగా ఆ రంగులను మీద పోస్తే వాళ్ళని ఏం చేయలేక, ఇష్టం లేక అలా కూర్చొని ఏడ్చేసాడంట. దుఃఖం ఆగలేదు. ఒక్కసారిగా సెలబ్రేషన్ మూడంతా పోయి, నువ్వు ఎంత ఫీల్ అవుతావు అనుకోలేదురా, అరే సారీ రా అంటే వాళ్ళు సారీ అంటున్నా ఇతనికి దుఃఖం ఆగట్లా. నేను అన్నిటికీ దూరంగా ఉండాలనుకున్నాను, ఇవన్నీ వద్దనుకున్నాను, నాకేంటి ఇలాగ అయిపోయింది ప్రభా, ఏడ్చేస్తాడు. మీరు నమ్ముతారా? వాటికి సారీ చెప్పి వీళ్ళే మళ్ళీ నీళ్ళు పోసి ఆ రంగులన్నీ గడిగాని ఇంటికి పంపించారు. కానీ వాళ్ళెవరికి మనశ్శాంతి లేదు. చెప్పమ్మాడు ఎప్పుడు తోలికి రాడురా, ఎవరిని ఏమంటారా, ఆడి పాపం వాడు చెప్పిన మాట వింటాడు, చెప్పిన పని చేస్తాడు, అనవసరంగా నడిపించామని ఈడొచ్చి ఏడ్చుకొని పడుకుని పోడు. కానీ వాళ్ళు ఎవరిని నిద్రలేదంట.
తెల్లారి పొద్దున్న డ్యూటీకి వెళ్తే మళ్ళీ వచ్చే సారీ నిన్ను చెప్పారు కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్తారు సారీ అంటే, అరే మాకు నిద్ర పట్టలేదురా. ఇంకా ఒక మూల కూర్చుని వీళ్ళందరి దృష్టి ఆడి మీదే. అవునా, నీకు ఏ సంతోషం లేకుండా ఎలా ఉంటావు నువ్వు ఎప్పుడు అలాగా అంటే ఆడికి మెల్లిగా స్టార్ట్ చేశాడు. మరి నేను సంతోషంగా కనిపించానా, విచారణ హ్యాపీగానే ఉన్నావు. ఇది యేసు ప్రభు తాలూకు విశేషం అన్నాడంట. మీ సంతోషాలలో నేను పాలివాడిని అవ్వలేదు, కానీ నేనైతే సంతోషంగానే ఉన్నానుగా. మీరు తీసుకొచ్చిన ఏ సంతోషంలో పార్టిసిపేట్ చేయకుండా అక్కడ సంతోషంగా ఉన్నానుగా. మీరు సెలబ్రేట్ చేసుకోవడం విచారంగా ఉన్నారుగా. మెల్లిగలకు సువార్త చేశాడు, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒకరిద్దరిని తెచ్చాడు చర్చికి. ఎవరు వెళ్ళండి, నా మీద రంగు పూసిన వీడే. ద వెరీ ఇంట్రడక్షన్ వాజ్ దాట్. ఆ రోజు నా మీద రంగు పూసిన వీడే. వాడికి ఇప్పటికే అవును సార్ నేనే సార్ అటు భయంకరంగా గిల్టీ ఫీల్ అవుతున్నాడు. నేనేమన్నానంటే, నువ్వు తప్పించుకోగలిగితే నువ్వు తప్పించుకోవటం కాదు, ఒకనాటికి తప్పించే స్థాయిలో నువ్వు ఉంటావు. వాళ్ళు రక్షణలోకి వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చెప్పే సాక్ష్యం ఏంటంటే, పలానా సహోదరు ద్వారా మమ్మల్ని రక్షణలోకి తీసుకొచ్చాడండి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఒక ఆత్మను రక్షించడం ఇంత ఈజీగా కూడా సాధ్యమైద్దా. అక్కడ నేను అందులో సంతోషించకూడదు అనే నిబద్ధత అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం. హల్లెలూయా. తప్పించుకుని వారు క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తారు అనే వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తూ, ఈ రోజున తప్పించుకున్న వారు సియోను కొండ మీద ఉంటారని, తప్పించుకున్న వారు ఒక అగ్ని వలె ఉంటారని, ఒక మంట వలె మారతారని, వారు ఏకంగా రక్షకులు అవుతారని, చివరికి తీర్పు తీర్చే న్యాయాధిపతుల స్థానంలో వారు ఉంటారని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈరోజు మన ఆశ, ఆశయం, కోరిక, మనకిచ్చిన అసైన్మెంట్, టార్గెట్ అన్నీ కలిపితే ఏంటి, ఇంకేమి లేదు. యథార్థంగా, సిన్సియర్గా, సీరియస్గా మాటలు, చూపులు, తలంపులు, స్పర్శ, డబ్బులు, స్త్రీ, పురుషుడు, అధికారం, పదవి, ఘనత, పొగడత, ఇలా సింపుల్గా రోజు మనం టచ్ చేసి వీటిని తప్పించుకోవడానికి ఈ వారం అంతా నువ్వు సాధన చేయగలవా? ఇవి ఎక్కడో అనితర సాధ్యమైన విపరీతమైన రెగ్యులర్ లైఫ్లో, డే టు డే లైఫ్లో ఇవన్నీ మనకి తారసపడతాయి. తప్పించుకునే బిడ్డలుగా మీరు ఉండాలని, తప్పించుకున్న విజయ ఆనందంతో మళ్ళీ రావాలని కోరుకుంటూ దేవుని పేరట మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.